క్రమంలో నేను బాబా బోధనలను పరిశీలించాను. ఇవి పురాణాలలో చెప్పబడిన కొన్ని అద్భుత విషయాలతో సరిపోలాయి. బాబా గురువు మూర్తీభవించిన దివ్యత్వమని, ఆ గురువే భగవంతుడని, భగవత్ స్వరూపి అయిన ఆ గురువు కృప బాబాను ఏ విధంగా ఒక దివ్య అద్భుత అవతారంగా మలిచినది, విశేష శక్తులు అనుగ్రహించిన వైనం, ఇవన్నీ పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. బాబా అందున్న బోధలు, బాబా అందించిన బోధలు అదృశ్య రూపంలో తమ ప్రభావం నాపై చూపేవి. అవి బాబా గురించిన అనేక విషయాలు నా మనస్సుకు స్ఫురించేలా ఆశ్చర్యకరమైన శక్తిగా నన్ను నడిపించేవి. ఆ శక్తి తరంగాలు నేను తెలుసుకోవాలనుకుంటున్న బాబా గురించిన వివరాలు నాకు తెలిసేలా చేసేవి. మొట్టమొదటిసారిగా బాబా తత్వం గురించి, ఆయన శక్తి సామర్థ్యాల గురించి, ఆయన జీవన విధానం గురించి స్పష్టమైన, ఖచ్చితమైన వివరాలు ఇంట్రొడక్షన్ టు సాయిబాబాలో నేను పొందపరచగలిగాను. దీని మొదటి ముద్రణ నవంబర్ 1939లో ప్రచురింపబడగా కేవలం 11 నెలల కాలంలో మూడవ ముద్రణ కూడా వెలువడి అనూహ్య స్థాయిలో ప్రజలలో విస్తరించింది. భక్తులచే వివరించబడిన వారి వారి అనుభవాలు కూడా పార్ట్ 1, పార్ట్ 2లుగా ప్రచురింపచేసి అందించడం జరిగింది. తదనంతరం ఈ ఇంట్రడక్షన్ టు సాయిబాబా అనే దక్షిణ భారత ప్రాంతీయ భాషలలోని తమిళం, మలయాళం, కన్నడ, తెలుగులోకి అనువదింపబడింది. ఈ పరిస్థితులన్నింటి క్రమాన్ని పరిశీలిస్తే సాయి భక్తి ఉద్యమానికి సాయి తన సుముఖతను తెలియచేసినట్లు అనిపిస్తుంది. పై సత్యాన్ని ధృవీకరించే మరొక అంశం ఏమిటంటే, కొద్ది నెలల కాలంలో దక్షిణ ప్రాంతంలో వేలకు వేల మంది బాబా భక్తులుగా మారిపోయారు. హారతులు నిర్వహించడం కోసం సభలు ఏర్పాటయ్యేవి. సాయిబాబాను గురించి కొన్ని విషయాలు చర్చించుకోవడం కూడా జరిగేది. దేశంలోని నలుమూలల నుంచి బాబా భక్తులుగా మారిన అనేక మందిని అనేక అద్భుత అనుభవాలు ప్రసాదించడం బాబా ఈ ఉద్యమానికి తన ఆమోదం తెలిపిన మరొక అంశం. ఈ అనుభవాలన్నింటినీ భక్తులు నాకు తెలియచేసేవారు. ఈ వివరాలన్నీ డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అనే శీర్షికన ప్రచురితమయ్యాయి. గురువు అనుగ్రహం. గురువు అనుగ్రహం ప్రతి క్షణం అవసరం. గురుకృప లభించినప్పుడే సూర్యకిరణాలు సోకిన కమలం వలె మనసు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. అప్పుడు ఆ భక్తునికి ప్రపంచమంతా తనదిగా భావన కలుగుతుంది. దీనికి అనుగుణంగా అతని నడవడిన అంతరాత్మ సరైన రీతిలో నడుస్తుంది. దయగల హృదయం తన పరిధిలో ఉన్న వారందరినీ ఆనంద సాగరం వంటిది. సత్యం, ప్రేమ అనే కొమ్మల నీడలో మన ఆధ్యాత్మిక జీవితపు పయనం కొనసాగి ప్రతి ఒక్కరూ ఆ దారిలో తరించే ప్రయత్నం చేద్దాం. నేను సాయి కృపలో, సాయి ప్రేమలో మునిగిపోయాను. ఆయన నన్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆ సజీవ చైతన్యానికి నేను శరణాగతుడనైపోయాను. శ్రీ నరసింహ స్వామీజీ. ఏకైక లక్ష్యం. శ్రీ నరసింహ స్వామీజీకి ఆగస్టు 29, 1936వ సంవత్సరంలో ఆత్మదర్శనం లభించింది. సాయి నుంచి తాను పొందిన నిధిని, దాని ప్రయోజనాలను అందరితో పంచుకోవాలని కృతనిశ్చయులయ్యారు. శుద్ధానంద భారతీ స్వామీజీ అనే ఆయన నరసింహ స్వామీజీ సమకాలీనుడు. తిరువన్నామలై రమణాశ్రమంలోనూ, సాకోరిలోనూ, ఉపాసిని బాబా ఆశ్రమంలోనూ కూడా ఆయన నరసింహస్వామి సహచరులుగా ఉన్నారు. నరసింహస్వామీజీ ముఖంలో ప్రస్ఫుటంగా వ్యక్తమవుతున్న శాంతి, వెలుగు ఆయనను ఆశ్చర్యపరిచాయి. శుద్ధానంద భారతీ స్వామి షిరిడీలో సాయిబాబాతో కొంతకాలం కలిసి ఉన్నారు. ఆయన సాకోరిలో ఉపాసిని ఆశ్రమంలో ఒక సభ్యునిగా ఉన్నారు. కొంతకాలం పాటు కలకత్తాలోని రామకృష్ణ మఠంలో రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వాముల ప్రత్యక్ష శిష్యులతో కూడా సహజీవనం చేశారు. బదరి, కేదార్నాథ్, ఋషికేశ్, హరిద్వార్, కాశీ మొదలైన తీర్థయాత్రలు కూడా చేశారు. రామాయణం, మహాభారతం, భాగవతం మాత్రమే కాక బైబిల్, ఖురాన్లు కూడా ఆయన క్షుణ్ణంగా చదివారు.
నరసింహ స్వామీజీ కంటే ఎంతో ముందు నుంచి ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఇన్ని చేసినా ఆయన మనసు నిశ్చలమవక శాంతి లేక ఉండేది. ఆత్మ సాక్షాత్కారం అనే లక్ష్యమైతే ఆయనకు ఎంతో దూరంలో ఉండేది. ఆత్మ స్వరూపులైన సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, రమణ మహర్షి వంటి వారితో సహవాసం కూడా ఆయనకు మనశ్శాంతి ప్రసాదించలేకపోయింది. తన నిరాశ గురించి ఆయన ఒకసారి ఉపాసనీ మహారాజ్కు విన్నవించారు. సాయి కృప వలన నరసింహ స్వామీజీకి లభించిన సాక్షాత్కారం, దర్శనం పట్ల ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఉపాసనీ మహారాజ్ ఆయన మాటలన్నీ ఓర్పుగా విని ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆ రోజు రాత్రి సమాధానం చెప్తానన్నారు. అదే సమయంలో ఆయన ఉపాసనీ ఆశ్రమం వద్ద రాత్రి జరిగే విందుకు రమ్మని శుద్ధానంద భారతి స్వామీజీని ఆహ్వానించారు. విందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు గావింపబడ్డాయి. అనేక రకాల పదార్థాలు, మిఠాయిలు, పిండి వంటలు తయారు చేయబడ్డాయి. శుద్ధానంద భారతి స్వామి సరిగ్గా సరైన సమయానికి ఉపాసనీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ విందుకు ఆయన ఒక్కరే అతిథి. ఆయనను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ఎన్నో రకాల పదార్థాలు వడ్డించి భోజనం పెట్టారు. ఉపాసనీ మహారాజ్ ఆయనతో పాటు భోజనం చేయకపోయినప్పటికీ ఆయనకు అనేక స్వీట్లు, పిండి వంటలు వడ్డించి తినిపించారు. ఆ అతిథి మర్యాదకు పొంగిపోయిన శుద్ధానంద భారతి స్వామీజీ కడుపు నిండా తృప్తిగా తాను తినగలిగిన దానికంటే కొంచెం ఎక్కువగానే తిన్నారు. భోజనం పూర్తి అయిన తర్వాత ఆయనకు పైకి లేవడం కూడా కష్టమైంది. ఆయనను మరొకరు లేపవలసి వచ్చింది. అంత అతిగా తినడం వలన ఆ రాత్రి శుద్ధానంద భారతి స్వామికి నిద్ర పట్టలేదు. పొట్టలో విపరీతమైన నొప్పి వచ్చి విరోచనాలు అనగా డయేరియా మొదలయ్యాయి. ఒక్క నిమిషం కూడా కునుకు తీయలేకపోయారు. ఆ రాత్రి అంతా ఆయనకు ఎంతో బాధగా గడిచింది. మర్నాడు తెల్లవారేసరికి ఆయన తనకు జరిగిన దాంతో పూర్తిగా అలిసిపోయారు. ఉదయం ఉపాసనీ మహారాజ్ శుద్ధానంద భారతి స్వామిని ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందా అని అడిగారు. స్వామికి కనీసం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేదు. నేనెక్కడ విశ్రాంతి తీసుకోగలిగాను, రాత్రంతా భరించలేని కడుపు నొప్పి, విరేచనాలతో చాలా బాధపడ్డాను. ఇప్పుడు కనీసం నిలబడ్డానికి కూడా నాకు శక్తి లేదు అని చెప్పారు. శుద్ధానంద భారతి తాను ఎంతో మహాత్ములను దర్శించి జ్ఞానం ఆర్జించినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆత్మ దర్శనం ఎందుకు లభించలేదు అని ఉపాసనీ మహారాజును తాను అడిగిన ప్రశ్నకు తనకు ఇంకా సమాధానం చెప్పలేదని మహారాజుకు గుర్తు చేశారు. ఉపాసనీ మహారాజు నవ్వి ఆయనతో, ఇప్పటి నీ పరిస్థితే నీ ప్రశ్నకు సమాధానం. నీకు ఎంతో మేధస్సు, జ్ఞానం ఉన్నాయి. కాని నీకు స్థిరమైన, ఏకాగ్రమైన లక్ష్యం లేదు. నీవు కేవలం జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావు తప్ప ఆ జ్ఞానం ద్వారా ఏం సాధించాలో నీకు తెలియదు. నీకు జ్ఞానానికి సంబంధించిన డయేరియా ఉంది. అందుకే నీకు ఇంకా ఆత్మదర్శనం కాలేదు. నరసింహ స్వామీజీకి తనను ఆత్మదర్శనం వైపుకి నడిపించే సద్గురువును చేరుకోవాలనే ఏకైక లక్ష్యం ఉంది. ఆయన చేసిన సాధనంతా ఈ ప్రయత్నంలోనిదే. 11 సంవత్సరాలు తమ చరమ లక్ష్యం కోసం అవిశ్రాంతంగా కష్టపడిన అనంతరం సాయిబాబా ఆయనకు ఆత్మ దర్శనాన్ని అనుగ్రహించారు అని ఉపాసనీ మహారాజు వివరించారు. పైన చెప్పిన నరసింహ స్వామీజీ లక్ష్య సాధనకై చేసిన ప్రయత్నమంతా సాయి భక్తులందరికీ దారి చూపే వెలుగు వంటిది. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ की जय।